ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 21వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం వేదా అవినాశినం నిత్యం యయేనం అజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అంటే వేద అంటే తెలుసుకో, అవినాశనం అంటే నాశనం లేనిది, నిత్యం నిత్యమైనది. ఇంకా పరమాత్మ ఇదే చెప్తున్నాడు, ఆత్మ గురించే చెప్తున్నాడు మనకి. ఎందుకంటే అదే చెప్పినా కదా వెనకల శ్లోకంలో, మనము తొందరగా ఒప్పుకోము. ఏం చెప్తున్నాడంటే ముందు పరమాత్మ, ఓ భారత, ఈ ఆత్మకు నాశనము లేదు, లేనిదని, నిత్యమని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేవని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ జ్ఞాని ఎవరిని చంపుతాడు, ఎట్లా చంపుతాడు? ఆత్మస్వరూపము తెలిసినవాడు ఇలా మాట్లాడడు. అదే అందుకే పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు మనకి. ఎందుకంటే మనం తొందరగా ఒప్పుకోం కదా, మన మనసులలో స్థిరం చేసుకోవడానికి ఈ విషయాలు అంత తొందరగా ఎక్కవు. కాబట్టి పరమాత్మ మళ్ళా చెప్తున్నాడు అనమాట. మనం ఒక్క మాటతో వదిలిపెట్టి చెప్పేలేం కదా పిల్లలకి. ఎన్ని రకాలుగానో ఇప్పుడు కూతురు అత్తగారింటికి పోతే తల్లి ఎన్ని రకాలుగా చెప్పి పంపిస్తుంది. అమ్మ సంసారం బాగా చేసుకొని అదొక్కటే చెప్పదు కదా, ఎట్లా చేయాలి, ఏమి అక్కడ ఏమి అన్ని చెప్పి పంపిస్తుంది కదా. అలాగే పరమాత్మ కూడా మనకు రకరకాలుగా శ్లోకాలుగా ఆత్మ గురించి, శరీరము వేరు ఆత్మ వేరు, అది తెలుసుకో పార్థ అని చెప్పి చెప్తున్నాడు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 22. ఓం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, పలానా వాళ్ళు ఎవరన్నా పుడితే పలానా వాడు పుట్టాడు, పలానా వాడు చచ్చాడు, మరణిస్తే చనిపోయాడు అని చెప్పి అనుకుంటుంటాం కదా. అదేమీ లేదు, అవన్నీ శరీరానికే, ఆత్మకు కాదు. జ్ఞాని అయిన వాడు ఇది తెలుసుకుంటాడు. మనము కొత్త బట్టలు కట్టినా ఈ దేహమే, పాత బట్టలు కట్టినా ఈ దేహమే. కానీ దేహం మారదు కదా, మనం వేసుకుంటాం 2 రకాల బట్టలు. మనం ఎలాగైతే వేసుకుంటున్నామో అలాగే బాగా జీర్ణమైన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది ఆత్మ అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అనమాట. శరీరాలు మారుతున్నాయి కానీ మారని వాడు ఒక్కడే, అంటే ఆత్మ అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అనమాట. హరి ఓం తత్సత్.